మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, ఆర్థిక రంగంలో అనేక సంస్కరణలు ఇచ్చిన వ్యక్తిగా దేశం అంతా కొనియాడే వ్యక్తి, ప్రపంచం అంతా కొనియాడే వ్యక్తి. రెండు మూడు నాకు ఉన్న వ్యక్తిగత విషయాలు చెప్పి నేను మెయిన్ స్పీచ్లోకి వెళ్తాను. 2004లో ఆయన ప్రధానమంత్రి అయ్యారు, నేను ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదో ఒక సందర్భంలో ఒక కమిటీ ఢిల్లీ వెళ్ళాము, టూర్ వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా టూర్ వచ్చాడు. ఆయన ఏదో ప్రధానమంత్రి గారిని కలుస్తామంటే నేను వాళ్ళ పిఎం పట్టుకుని నేను కూడా ఇంక్లూడ్ అయ్యా దాంట్లో. చూడాలని యాంగ్జైటీ, ఆయన యొక్క కీర్తి పరిశ్రమ ఉంటున్నాం కాబట్టి, ఆయనకున్న అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ఆయన చేస్తున్నాయని అలాంటి మనిషి చూస్తే బాగా ఉత్సాహంగా ఉన్నాం కాబట్టి రాజశేఖర టీంలో వెళ్ళి చూశాను, నేను కలిశాను, ఫోటో దిగాను, ఆయన మాటలు విన్నాను. గవర్నమెంట్ రిప్రజెంటేషన్లో ఉంటే ఆఫీసర్స్తో మాట్లాడారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 1-to-1 మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు కృష్ణమాదిగా నన్ను తీసుకెళ్ళాడు. ఈ వర్గీకరణకి ఉషా మేహరా కమిషన్ అప్పుడే పడింది. ఆ సందర్భంలో కూడా ఆయనతో నేను కలవడం జరిగింది. ఇంకా తర్వాత కోనేరు రంగారావు గారి నాయకత్వంలో ఒక కమిటీలు వెళ్ళి ఆ టైంలో కలిసాను. ఆ తర్వాత దామోదర రాజనరసింహ మేమంతంగా ఒక మినిస్టర్ల కమిటీ ఒకటి, ఆ కమిటీలో కూడా వెళ్ళి కలిసాను. ఇట్లా 4 సందర్భాలు కలిసిన తర్వాత మన ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు ఆ రోజు ఆయనకు బిజినెస్ లేదంటే, మేము పోయినప్పుడు మేము ఖాళీగా ఉన్నామంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోదాం రండి అనేవాడు. చాలా సులభంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ తీసుకెళ్ళేవాడు ఆయన. మరి ఆయనకున్న పరిచయాలు అప్పుడు పోయేవాళ్ళం. ఏదో టైంలో ఆయనతో టీ తాగేవాడు, మన మన్మోహన్ సింగ్ కూర్చునేవాడు, కాఫీ ఇచ్చేవాడు, మనం తాగేవాడు. ఈయన ఏదో మాట్లాడుతూ ఆయన ఏమో ఇంటా ఉండేవాడు. చాలా అసలు నేను 3-4 సార్లు ఢిల్లీ వెళ్ళటం, ఈరోజు ఏం పనులు లేవంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పోదాం. అంత యాక్సెస్ ఉంది ఆయనకి. మరి నాకైతే జస్ట్ నేను వెళ్ళి కాఫీ తాగేవాడిని, ఆయన ఏదో రిప్రజెంటేషన్ అయ్యి తిరుపతి లడ్డు ఇచ్చేవాడు, ప్రసాదం చేసుకుని ఆయనకు షాలో చెప్పేవాడు, అట్లయితే చేసేవాడు. అంటే వెరీ యాక్సెసిబుల్, అంటే ఎలాంటి భేషజాలు, ఎలాంటి పెద్ద గందరగోళం లేని ప్రైమ్ మినిస్టర్ అని చెప్పడానికి ఇవన్నీ నేను చెప్తాను. పిఎంఓ ఆఫీస్ ఇప్పుడు కలవటం అంటే, ఇప్పుడు మినిస్టర్ కూడా లేదు, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కూడా ప్రైమ్ మినిస్టర్ని కలవటం సాధ్యం కాదు. ఉన్న రూల్స్ అవి. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ని కలవాలంటే వాళ్ళ సెక్రటరీ చెప్పాలా, సెక్రటరీ స్క్రూటినైజ్ చేస్తారు, మీ పని మేము చేస్తామని అవసరం లేదని చెప్తారు. లేదంటే మరీ కలవాలి, నేను పెళ్లి కార్డు ఇవ్వాలి, లేకపోతే నేను ఏదో చెప్పాలి అని అంటే లోపలికి వెళ్ళి మాట్లాడి ఓకే అంటే కలవడం. నాకు తెలిసి క్యాబినెట్ సమావేశాలు కాకుండా ప్రైమ్ మినిస్టర్ని ఇప్పుడు కలవటం అనేది మినిస్టర్ 1 సంవత్సరంలో ఒకసారి కూడా సాధ్యం కాదు. దట్ ఈస్ ది నౌ రెస్ట్రిక్షన్స్. ఈవెన్ ఎంపీస్ అయితే ఫార్గాన్, ఇట్ ఈస్ లేదు అసలు. ఎంపీస్కి అసలు ఇప్పుడు పిఎంఓకి వెళ్ళటం అనేది సాధ్యం అన్నమాట. 4 ఏళ్ళు ఒకసారి గెలిస్తే గొప్ప. మామూలుగా ఇక్కడ కలవచ్చు పార్లమెంట్లో, పిఎంఓలో వెళ్ళి కలవడం అనేది ఇప్పుడు అంత రెస్ట్రిక్షన్ అనమాట. ఏం పని అడుగుతారు, ఆ పనిని స్క్రూటినైజ్ చేస్తారు, అది అయిపోతుంది పోలేదు, మేము రిప్రజెంట్ చేస్తాం పదండి అని చెప్తారు అనమాట. అంటే అంత యాక్సెసిబుల్ ఉన్న ప్రైమ్ మినిస్టరు మన్మోహన్ సింగ్ అని చెప్పడానికి నేను ఆ ఉదాహరణ అనమాట. అయితే ఆయన ఈరోజు 3వ రోజు కాబట్టి కొన్ని మంచి చెడులు మనం సమీక్షించుకోవచ్చు. గొప్ప మనిషి, దాంట్లో దెర్ ఈజ్ నో డిస్ప్యూట్ అట్ ఆల్. అవుట్స్టాండింగ్ పర్సనాలిటీ. బహుశా భారతదేశాన్ని మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఒక పెద్ద డిఫికల్ట్ సిచ్యువేషన్లో దేశ విభజన జరిగి దేశాన్ని ఒక షేప్లో తీసుకొచ్చి ప్రపంచంతో అప్పుడే ఆయనకున్న పర్సనాలిటీ వల్ల ప్రపంచంలో ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడున్న సామాజిక అసమానతలు, ఆకలి, పేదరికం, అప్పుడున్న స్వతంత్రం వచ్చిన తర్వాత ఉండే కష్టాలు, వీటన్నిటిని అడ్రస్ చేసుకుంటూ దేశ ప్రజలందరినీ ఒక నాయకత్వం కింద తీసుకెళ్ళిన వ్యక్తి. అదే కాకుండా న్యాయ వ్యవస్థ,
పత్రికా స్వాతంత్రం, ఎవ్రీ 5 ఇయర్స్కి ఎలక్షన్ జరగడం, ఇలాంటి ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్తనింగ్ కూడా ఆయన చేసింది. ఇండస్ట్రీ పాలసీ, మిక్స్డ్ ఎకానమీ, ఇవన్నీ చాలా పాలసీలు తీసుకొచ్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నాగార్జున సాగర్ లాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పాక్రా మండలం లాంటి ప్రాజెక్ట్స్, ఇవన్నీ నెహ్రూ కంట్రిబ్యూషన్, మైల్ స్టోన్ అనమాట. నో మ్యాచ్. అప్పుడున్న పావర్టీకి, అప్పుడున్న దేశ బడ్జెట్కి, అప్పుడున్న దేశంలో ఉన్న అలజడులకి, దేశంలో ఉన్న భాష మత విద్వేషాల టైంలో నెహ్రూ కాబట్టి దేశాన్ని ఒక షేప్లో తీసుకెళ్ళి దేశం అనే ఒక మ్యాప్ని నిలబెట్టాడు. తర్వాత అప్పుడే ఆయన ఐడియా ఆఫ్ ఇండియా ఎలా గ్రోత్ అవ్వాలి, ఎలా వెళ్తే ఇండియా బాగుంటుందో కూడా అప్పుడే ఆయన షేప్ చేశాడు ఆయన. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు రావటం, ఆవిడ చేసిన గొప్ప పనులన్నీ మనకు తెలుసు. బ్యాంక్ నేషనలైజేషను, భూ సంస్కరణలు, ఇంకా చాలా ఉన్నాయి ఆవిడ చేసిన గొప్పతనం. అదొక నెక్స్ట్ మైల్ స్టోన్. ఆ తర్వాత యాక్చువల్ ప్రాబ్లం ప్రపంచంలో ఉన్న బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. అంటే ప్రపంచానికి మనం ఉన్న అప్పులు లేకపోతే ఆర్థిక విషయాల్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మన దగ్గర సరిగా లేకపోవటం వల్ల, నిధులు లేకపోవడం వల్ల చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను అడ్రస్ చేయకపోతే దేశం సంక్షోభంలో పడుతుంది అనేది అప్పుడు ఉన్నటువంటి ఆర్బీఐ లేకపోతే ఫైనాన్షియల్ నిర్వాహకుల పరిస్థితి. ఆ టైంలో పివి నరసింహ గారు ప్రధానమంత్రి కావడం, ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పరిస్థితిని, ఇప్పుడున్న సిచ్యువేషన్ని అడ్రస్ చేయాలంటే మన్మోహన్ సింగ్ అయితే బాగుంటుంది అని ఆయన ఆలోచించి మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ చేయటం. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయిన ఫస్ట్ బడ్జెట్లోనే లిబరలైజ్ ఎకానమిక్ పాలసీస్ పెట్టి ప్రపంచంతో ఎలా ఎలా లైసెన్స్ రాజెస్ తీసేసి లిబరలైజ్డ్గా అన్ని పర్మిషన్స్ ఇవ్వటం కానీ, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం కానీ, ఇవన్నీ ద్వారాలు తెరిచారు. ప్రపంచంతో అనుసంధానం చాలా ఐటీ సెక్టారు, టెలికమ్యూనికేషన్స్, కరెంటు, ఇప్పుడు వచ్చిన సంస్కరణలన్నీ కూడా మన్మోహన్ సింగ్ గారి కంట్రిబ్యూషన్. ఈరోజు ఫోన్ బాగా విస్తృతం కావటండి, కమ్యూనికేషన్ రంగం 2G 4G ఇవన్నీ రావడానికి కారణం మన్మోహన్ సింగ్ గారు. అలాగే ఎలక్ట్రిసిటీలో ఇన్ని సంస్కరణలు రావడానికి మన్మోహన్ సింగ్ గారు. ఈరోజు విద్యుత్ ఆ రోజు 91 ముందు ఎలా ఉండేది విద్యుత్ శక్తి అవైలబిలిటీ, ఇప్పుడు ఎలా ఉండేది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అదేవిధంగా అనేక రంగాల్లో, పారిశ్రామిక రంగాల్లో, తర్వాత మన ఐటీ సెక్టార్, మన పిల్లలు లేదంతా ఫారిన్ వెళ్ళటం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. తండోపతండాలు ఈ గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత దీనివల్ల ఎకానమీ కూడా బాగా డెవలప్ అయింది. జీడిపి బాగా వచ్చింది, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. జీడిపి మన్మోహన్ సింగ్ గారి టైంలో 9% జీడిపి కూడా సాధించడం జరిగింది. తర్వాత ఆర్థిక మంత్రిగా నాకైతే ఇప్పుడున్న వాళ్ళతో నాకున్న రిజర్వేషన్ ఏంటంటే, మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ కంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా నాకు గౌరవం. ఆయన గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, దేశం గర్వించదగిన వ్యక్తి, ప్రపంచంలోనే గుర్తింపు ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రవేత్త. రాజకీయ నాయకుడిగా నాకు ఎందుకో కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఆయన ఇంకా ఫైనాన్స్ రంగంలో భారతదేశాన్ని మంచి మలుపు తిప్పాడు, ముందుకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు అనేక రంగాల్లో మనం సాధించే ఫలితాలన్నీ కూడా ఆయన యొక్క ఆలోచన ద్వారా వచ్చినాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా అదే మార్గంలో. ఈరోజు మోడీ గారు వెళ్తున్న మార్గం కూడా దాదాపు ఎక్సెప్ట్ సమ్ ఫ్యూ ఇష్యూస్, మేజర్ పాలసీస్ అన్నీ కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన లిబరలైజేషన్ పాలసీసే కంటిన్యూ అవుతున్నాయి. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత, యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఉపాధి హామీ పథకం, అది ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఈవెన్ కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా అలాంటి గ్యారంటీ పథకం లేదు. ఈరోజు టాటా బిర్లాలకి లేకపోతే ఎవరికైనా నిరుద్యోగికి, ఎవరికైనా ఉద్యోగం లేదంటే మీకు ఈ ఉపాధి కల్పిస్తున్నాం, మీరు ఈ పని చేసుకోండి. అదే ఆ పని నీకు చదువుకు తగ్గ పని అని కాదు, కానీ మనిషి ఉపాధి గ్యారంటీ. అలాంటి గ్యారంటీ ఇచ్చే ఆలోచన పథకం ప్రపంచంలో కమ్యూనిస్ట్ దేశాలలో ఏ దేశంలో లేదు, ఒక భారతదేశం ఉంది. దానికి క్రెడిట్ గోస్ టు మన్మోహన్ సింగ్ గారు. ఆ తర్వాత రైట్ టు హెల్త్ని, ఆరోగ్యాన్ని అది అందరికీ అందాలి. ఆరోగ్యం అనేది ఒక చట్టబద్ధత ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ అనేది చాలా ముఖ్యం అని చెప్పి రైట్ టు హెల్త్ని కూడా ఒక చట్టంగా చేసి ఈరోజు విస్తృతంగా ఆరోగ్యశ్రీలు ఇవన్నీ వస్తూ ఉన్నాయంటే
ఈరోజు ప్రైవేట్ రంగం కూడా ఆర్థిక హెల్త్ రంగంలో అభివృద్ధి చెందిందంటే ఆయన ఓపెన్ చేసిన పాలసీస్ వల్లనే హెల్త్కి సంబంధించిన ఆల్ ఇన్పుట్స్. ఈరోజు అమెరికాలో ఎంత వైద్యం జరుగుతుంది, ఇండియాలో అంత వైద్యం జరుగుతుంది. కాస్ట్లీ అయితే కావచ్చు, కానీ అమెరికా అంటే కాస్ట్ కాదు. ఇక్కడ చాలామంది థర్డ్ వరల్డ్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ వీళ్ళందరూ వచ్చి ఈరోజు వైద్యాన్ని హైదరాబాద్లో చేయించుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చేసిన ఆరోగ్య లిబరలైజేషన్. మంచి అమెరికాలో ఏ టెక్నాలజీ వస్తే ఆరోగ్య రంగానికి సంబంధించి ఈరోజు హైదరాబాద్లో అవైలబుల్ ఉంటుంది. పెద్ద ఆపరేషన్ అమెరికాలో కాని ఆపరేషన్ జరుగుతుంది. అంతా ఢిల్లీ, హైదరాబాద్, బాంబే, బెంగళూరు, చెన్నై ఇవన్నీ కూడా హెల్త్ హబ్స్గా తయారైపోయాయి. ఫ్యూచర్లో నేను వింటున్న నా సమాచారం వింటుంటే నీకు హైదరాబాద్ తర్వాత వితిన్ 5 years మన అమరావతి హెల్త్ హబ్ కాబోతుంది. చాలా అంటే బికాస్ ఆఫ్ మన్మోహన్ సింగ్ పాలసీస్. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా నేను చేశాను కాబట్టి ఆయన వచ్చిన తర్వాతనే రాష్ట్రీయ మాధ్యమిక మిషన్ అని ఒకటి పెట్టాడు ఆయన. రాష్ట్రీయ మాధ్యమిక మిషన్. రాష్ట్రీయ మాధ్యమిక మిషన్ ద్వారా ప్రాథమిక దశలో స్కూల్ బిల్డింగ్స్ కట్టాలి. అప్పుడు స్కూల్ బిల్డింగ్స్ ఉండే కావు. ఈయన ప్రవేశపెట్టిన చట్టం ద్వారానే దానికి ఒక బడ్జెట్ కేటాయించి విస్తృతంగా స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ అన్నీ కట్టేశారు. సర్వశిక్ష అభియాన్ ఫస్ట్, తర్వాత రాష్ట్రీయ మాధ్యమిక మిషన్ అని మళ్ళీ హై స్కూల్ లెవెల్స్ అంటే సెకండరీ లెవెల్ 8th class నుంచి 12th class వరకు రాష్ట్రీయ మాధ్యమిక మిషన్, సర్వశిక్ష అభియాన్, తర్వాత రాష్ట్రీయ మాధ్యమిక మిషన్, తర్వాత రేరా అని చెప్పి ఇంకోటి హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా సమూలమైన మార్పులు చేసుకోవచ్చు. తద్వారా ఈరోజు మన సాఫ్ట్ పవర్ అంటే ఎడ్యుకేషన్ పవర్ ఎంత ఉందంటే నీకు చైనా, అమెరికా, యూరప్ వీటితో పోటీ పడతాం మన ఎడ్యుకేషన్ బికాజ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ రిఫార్మ్స్. ఇంకా అట్లా ఆ విధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ చాలా గొప్పది. అది యూపీఏ సక్సెస్, అది ఓపెన్ చేసింది అదే, యూపీఏ కొంప ముంచింది కూడా అదే. యూపీఏ 2 దెబ్బతీయడానికి కారణం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆ విధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారానే ఒక చిన్న మిస్చీఫ్ నేను చెప్తాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకొని చాలామంది రైట్ టు ఇన్ఫర్మేషన్ కార్యకర్తలు తయారయ్యారు. సమాచారం అనేది పబ్లిష్ చేయాలని చెప్పి వచ్చేసింది. దాని ద్వారా దేశం మొత్తం చాలా పెద్ద రెవల్యూషన్ వచ్చింది. చాలా జాగ్రత్త, అధికారులు కూడా చాలా లంచాలు తీసుకోవాలని లేకపోతే ఫ్రాడ్ చేయాలని చాలా భయపడే వచ్చింది. ఆ పరిస్థితుల నుంచి దాని ద్వారానే సమాచారాన్ని సేకరించి 2G స్పెక్ట్రంలో ఫ్రాడ్ జరిగిందని దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయటం, ఆ సిబిఐ ఆఫీసర్లకి కొన్ని ఈడీ రావటం, ఆ ఈడీకి ఆ దానిలో పనిచేసే కీలకమైన వ్యక్తులకి కొన్ని సంస్థలతో సంబంధాలు ఉండటం వల్ల వాళ్ళకి లీక్ చేయటం, ఆ లీక్ చేయటం ద్వారా దానిలో ఆయన 2G స్పెక్ట్రమ్ మినిస్టర్, తమిళనాడు మినిస్టరు రాజా కలిమోనని వీళ్ళందరూ అరెస్ట్ కావటం, చివరికి ఆ కేసు ఫైనల్గా సుప్రీంకోర్టు ఇంటి ఫ్రాడ్ జరగలేదు. దిస్ ఫిక్టీషియస్. హరీష్ సాల్వే ఏం చెప్పాడంటే వ్యాపార రంగంలో ఇది పని చేస్తే ఇన్ని లక్షల కోట్లు వస్తాయని అంచనా వేస్తాం. అయితే అన్ని లక్షల కోట్లు రాకపోతే దానిలో దోపిడీ జరిగినట్టు ఎట్లా? స్ఫూడి అంటే ఫిక్టీషియస్ ఫిగర్ని అచీవ్ కాలేదు కాబట్టి ఫ్రాడ్ జరిగిందని కంక్లూడ్ చేసి ఆ ఫ్రాడ్లో ఎట్లా కేసులు ఇరికిస్తారు? దిస్ ల్యాండ్ మార్క్ కేసు, ఇది 2G స్పెక్ట్రమ్ కేసు. జురిస్ప్రుడెన్స్ని మార్చిన కేసులు అది ఒకటి అనమాట. ఒక అంచనా వేస్తాము, ఈ ఫ్యాక్టరీ పెడితే ఇంత వస్తుంది, ఎంత రాకపోతే అది ఫ్రాడ్ జరిగినట్టే అనేది ఎట్లా తెలుస్తారు? అలానే కోల్ మైన్, ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారానే కోల్. ఆ కోల్ ఎట్లా? కాగ్ చైర్మన్గా ఒక రాయ్ అని ఒక ఆయన కాగ్ వినోద్, ఆ కాగ్ డైరెక్టర్ చైర్మన్ ఆయన ఒక సంస్థతో సంబంధాలు ఉన్నారు. ఈ బ్రాటప్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్. ఈ లీక్డ్ ఆల్ ది థింగ్స్. దాన్ని ఒక పెద్ద అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగి అన్నా హజారేలు అంతా వచ్చి అప్పుడు యూపీఏ గవర్నమెంట్ చాలా అవినీతి జరిగిందని చెప్పి పత్రికలు మొత్తం చేసి యూపీఏ మచ్చంతా పాపం వీళ్ళకంటే వాష్ అయిన పరిస్థితి. అది కూడా కాన్స్పిరసీ, ఒక కాన్స్పిరసీ టైప్ ఆఫ్ కాన్స్పిరసీ మే హ్యాపెన్. చాలా అభివృద్ధి జరిగింది, చాలామంది లబ్ధి జరిగింది, ఇవన్నీ జరిగాయి. కానీ పొలిటీషియన్సే దానికి రాజకీయ వ్యవస్థను దాన్ని విక్టిమైజ్ అయిపోయింది.
సో అంటే నేను చెప్పేది మన్మోహన్ సింగ్ సెకండ్ యూపీఏలో పొలిటికల్ గవర్నెన్స్ వీక్ కావడం వల్ల మోడీ ఉద్భవించాడు అనేది నా పాయింట్. మోడీకి ఒక రాజమార్గం క్రియేట్ చేసింది యూపీఏ 2, బికాస్ దానిలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు, అన్నా హజారే మూమెంటు, అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు, ఢిల్లీలో ఒక అమ్మాయి రేప్ సంఘటన, నిర్భయ ఇలాగ ప్రతిదీ బ్లోప్ అయిపోయేది. అది పొలిటికల్ వీక్నెస్ కింద. ఆ విధంగా ప్రచారం చేయడానికి దాన్ని కిందకి తీసుకెళ్ళడానికి అంత గ్రౌండ్ వర్క్ అంతా ముందే సెట్ చేసుకున్నాం. ఆ విధంగా యూపీఏ 2 కొలాప్స్ అయిపోయింది. అంటే నేను అనేది ఏంటంటే ఫిలాసఫర్ కింగ్ అనేది మనందరికి తెలుసు, ప్లాటో చెప్పు. ఈయన ఫిలాసఫరే కానీ కింగ్ అది మంచి ఫిలాసఫర్, ఆనెస్ట్ ఫిలాసఫర్. దేశం బాగుపడాలి, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి, దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాల మీద వెరీ కమిట్మెంట్ ఉన్నటువంటి, హానెస్ట్, సింపుల్ ఉన్నటువంటి వెరీ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ మన్మోహన్ సింగ్. కింగ్గా ఆయన కింగ్షిప్లో లేకపోవటం వల్ల, కింగ్ అని కింగ్షిప్లో లేకపోవటం వల్ల, డ్రైవింగ్ సీట్ వేరే దగ్గర ఉండటం వల్ల జరిగిన పొరపాటు ఏంటంటే నష్టం జరిగితే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకోలేక. అదే కింగ్కే రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టయితే ఆ సీట్లో కింగే ఉంటే మంచి చెడులకి బాధ్యత వహించేవాడు, డ్రైవ్ చేసేవాడు. డ్రైవర్ సీట్ వేరే సీట్లో ఉండటం వల్ల పేరేమో వచ్చింది, అప్రదిష్ట జరుగుతుంటే కంట్రోల్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. అది అనుకోకుండా, అది కావాలని ఎవరు చేద్దాం అంటే ఎవరిని డిజానెస్ట్ అంటలేదు. అలాంటి సిచ్యువేషన్ని అడ్రస్ చేయకపోవటం వల్ల రాజకీయంగా చాలా నష్టం జరిగింది దేశానికి. ఆ నష్టం ఇప్పటికి కూడా రికవర్ కావట్లేదు అనమాట. అంటే ఒక లిబరల్ థింకింగ్ వలన జరిగిన మేలు అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ఆర్థిక రంగం నుంచి మిగతా రంగాలకు ప్రయాణం జరగలేదు. సామాజిక రంగంలో జరగలేదు, ఇంకా చాలా రంగాల్లో జరగలేదు. జరగకపోవడం వల్ల లబ్ధి అనుకున్న స్థాయిలో జరగలేదు. ఆర్థిక రంగంలో జీడిపి 9% గ్రోత్ సాధించడం అంటే చైనాకి ప్యారలల్గా వెళ్ళింది దేశం. చైనా ఆ రోజు అదే ప్రయాణం మన్మోహన్ సింగ్ గారు లాంటి ప్రయాణం కనుక కంటిన్యూ అయినట్టయితే, ఆ లిబరలైజేషన్ పాలసీస్ పర్ఫెక్ట్గా ఆడమ్ స్మిత్ ఆర్థిక విధానాల ప్రకారం, క్యాపిటలిస్ట్ ఆర్థిక విధానాల ప్రకారం జరిగి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు భారతదేశం చైనాకి ప్యారలల్గా ముందుకెళ్ళిపోయేది. చైనా ఈరోజు జీడిపి 30% ఉంటే, 27-30% ఉంటే, మనం ఈరోజు 4-5లో కూడా డౌట్ఫుల్. మన రిజర్వ్ బ్యాంక్ చెప్తా ఉంది అఫీషియల్గా, అనఫీషియల్గా అంత లేదనేది మేధావులు చెప్తున్న విషయం. దానికి కారణం ఏంటంటే లిబరలైజేషను, లిబరల్ థింకింగ్, లిబరలైజేషన్ పాలసీస్లో వచ్చిన లబ్ధి ఆ డిస్ట్రిబ్యూషన్ కావటం లేదు, అన్ని రంగాలకు డిస్ట్రిబ్యూట్ కావట్లేదు. అది మన మన్మోహన్ సింగ్ గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మోడీ గారి గవర్నమెంట్ 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ ఈ పాలసీస్, ఎకనమిక్ పాలసీస్, ఈ అడ్వాంటేజెస్ పేదవాళ్ళకి అందట్లేదు కదా. పావర్టీ పెరిగింది కదా, పేదరికం పెరిగింది కదా. పేదరికం ఇంత అభివృద్ధి కనిపిస్తున్నా, ఎన్ని రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంత డెవలప్మెంట్ కనిపిస్తున్నా పేదరికం అంతకంటే ఎక్కువ ఎందుకు కనిపిస్తుంది దేశంలో? ఇన్ఈక్వాలిటీ ఎందుకు కనిపిస్తూ ఉంది? మన్మోహన్ సింగ్ గారి టైంలో ఎందుకు ఇన్ఈక్వాలిటీ తక్కువ ఉంది, ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ ఎందుకు పెరిగింది? ఈ విషయాలను సమీక్షించుకోకపోతే ఆ యొక్క ఆర్థిక లబ్ధి దేశానికి జరగదు, దేశ భద్రత మంచిది కాదు అనేది కూడా మన్మోహన్ సింగ్ గారి నుంచి ఈ ప్రభుత్వాలు నేర్చుకోవాలనేది నా అబ్జర్వేషన్. వ్యవసాయ రంగంలో సంస్కరణ జరగాలి. అన్టచ్డ్ రంగాలు చాలా ఉన్నాయి. మన్మోహన్ సింగ్ గారు టైం లేక టచ్ చేయని రంగాలు చాలా ఉన్నాయి. ఆ రంగాలను ఇంకా ఆర్థిక విధానాలు ఇంకా టచ్ చేయలేదు. అందువల్ల మన్మోహన్ సింగ్ గారి నుంచి ఈ ప్రభుత్వాలు నేర్చుకోలేదు. ఆయన హానెస్టీని, ఆయన యొక్క విజ్డమ్ని సరిగా క్యారీ అవుట్ చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న పొలిటికల్ ఫిలాసఫీ వలన చేయలేకపోతున్నారు. ఎప్పుడైనా ఆర్థిక రంగంలో ముందుకి చూపు చూస్తున్నప్పుడు మిగతా రంగాల్లో కూడా అదే చూపు కనపడాలి. ఆర్థిక రంగంలో ముందుకు వెళ్తాం, మిగతా రంగంలో వెనక్కి వెళ్తామంటే ఇట్ విల్ నాట్ మూవ్. ఒక వెహికల్, ఒక కారు
ముందుకెళ్ళాలంటే ఆర్థిక రంగంలో ముందుకెళ్తూ మిగతా రంగాల్లో, సామాజిక రంగాల్లో, మిగతా విషయాల్లో వెనక్కి డ్రైవ్ చేస్తామంటే ఆ ప్రయాణం పెద్ద స్పీడ్ రాదు. ముందుకెళ్ళి వెనక్కి వచ్చి ముందుకెళ్ళి 10 అడుగులు ముందుకెళ్ళి 100 అడుగులు వెనక్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది. కనిపిస్తాయి కొన్ని విషయాలు విజయాలు కనిపిస్తాయి, కొన్ని విషయాలు సక్సెస్ కనిపిస్తుంది. దేశం చాలా స్ట్రాంగ్ ఉంది. ఈరోజు దేశం చాలా యుద్ధ రంగంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలా దేశాలకి కంటే కూడా మన దేశం సైనిక రంగం చాలా పటిష్టవంతంగా ఉంది. ఫ్లైట్స్ పెరిగాయి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, చాలా రంగాల్లో మనం ప్రొడక్టివిటీ పెరిగింది. కానీ మిగతా దేశాలతో కంపీట్ అవ్వలేకపోతున్నాం. ఇన్ఈక్వాలిటీ, పావర్టీ పెరిగింది. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారి విధానాన్ని ప్రాపర్గా డ్రైవ్ చేయట్లేదు. నచ్చిన విధానాలు డ్రైవ్ చేస్తూ నచ్చని విధానాలు వదిలేస్తున్నారు. దానివల్ల దేశానికి మంచిది కాదు. అది మన్మోహన్ సింగ్ గారి నుంచి నేర్చుకోవాలనేది నా మనవి. ఆ తర్వాత లిబరలైజేషన్ పాలసీలో వచ్చిన ఇంకొక నష్టం ఏంటంటే, ఇది చాలా కీలకమైన విషయం. మాస్టర్ మీరు అబ్జర్వ్ చేసినా చెప్పాలి, మీరు నోటీస్ చేయాలి. చాలా ఆర్థిక లబ్ధి జరిగింది. చాలామంది పారిశ్రామికవేత్తలు, అంబానీలు, అదానీలు, వీళ్ళందరూ వచ్చారు. కానీ అట్ ది సేమ్ టైం రాజకీయాల్లో డబ్బున్న వాళ్ళు వచ్చారు. పెరిగింది ఈ లిబరలైజేషన్ వాళ్ళు. డబ్బున్న వాళ్ళు పొలిటికల్ జీనుడు. ఇందాక కాశీరామారావు గురించి చెప్పుకున్నాం. ఆయన వ్యాపారైనా రాజకీయ తృష్ణ ఉంది ఆయనకి. రాజకీయ తృష్ణ లేని వాళ్ళు రాజకీయాల్లో వ్యాపారం అంటే దీంట్లో ఉంటే ఎక్కువ సంపాదించవచ్చు అని వచ్చేవాళ్ళు ఈ లిబరలైజేషన్ వాళ్ళు వచ్చారు. అంతకుముందు 91 ముందు లేరు. 91 తర్వాతనే ఈ డబ్బున్న వాళ్ళంతా మా డబ్బు ఇంకా సంపాదించాలంటే, ఇంకా పెరగాలంటే మాకు రాజకీయాల్లోకి రావాలి. అంతకుముందు రాజకీయాల్లో రాలేదు వాళ్ళు. రాజకీయాలు ఎవరో గ్రామాల్లో కాస్త పనిచేసేవాళ్ళు, రాజకీయాల్లో పనిచేసేవాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాళ్ళు, లేకపోతే బీజేపీలో పనిచేసే కార్యకర్తలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది పోయి డబ్బున్న వాళ్ళు మాకు రాజకీయ హోదా ఉండి ఇంకా ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది అనే దాంట్లో వచ్చారు. దీని కంట్రిబ్యూషన్ ఏంటంటే, ఇప్పుడు అదానీ కంపెనీ ఉంది. అదానీ కంపెనీ సంవత్సరానికి 1,00,000 కోట్లు ట్యాక్స్ చెల్లిస్తుంది అనుకుందాం. దాదాపు అంతే ఉంది, కానీ 1,00,000 కోట్లు అనుకుందాం. అంత ట్యాక్స్ కట్టింది, లేకపోతే అంత వాళ్ళ ఆస్తులు చూస్తే కూడా ఎన్నో లక్షల కోట్లు ఉంటుంది. కానీ వాళ్ళ పెట్టుబడులు ఎక్కడున్నాయి? దానివల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది? ఎంప్లాయ్మెంట్ 0, అంటే ఒక 10% ఉండొచ్చు. 10 మందికి ఎంప్లాయ్మెంట్ చూసి 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి 1,50,000 కోట్లు లాభాలు వస్తాయి. ఎంప్లాయ్మెంట్ రావట్లేదంటే ఆ పెట్టుబడిని ఏమంటారు? అది నిజమైన పెట్టుబడే? అది ఆడమ్ స్మిత్ ఊహించిన క్యాపిటలిజం అదేనా? పెట్టుబడి వలన ఉత్పత్తి రావాలి, పెట్టుబడి వలన డిస్ట్రిబ్యూషన్ జరగాలి. అభివృద్ధి అంటే ఏంటి? ఆడమ్ స్మిత్ చెప్పింది అభివృద్ధి అంటే ప్రొడక్టివిటీ పెరగాలి, డిస్ట్రిబ్యూషన్ పెరగాలి. ప్రొడక్టివిటీ లేదు, పెట్టుబడి ఉంటుంది. పెట్టుబడి మీద లాభాలు వస్తాయి, ఉద్యోగాలు ఉండవు. అదేం పెట్టుబడి? అదేం క్రోనిక్ క్యాపిటలిజం ఉందని. క్రోనిక్ క్యాపిటలిజం అనేది ఇస్ ఎ కంట్రిబ్యూషన్ ఆఫ్ లిబరలైజేషన్. చాలామంది క్రోనిక్ పొలిటీషియన్స్ వచ్చారు. ఇప్పుడు అదానీలు, జగన్మోహన్ లాంటి కుక్కబూత్ పిందెలు వచ్చింది, ఇట్లే వచ్చింది. రాజకీయాల్లో వచ్చే డబ్బులు ఎట్లా వస్తాయండి? నాకు అర్థం కాదు. అది కూడా అబ్నార్మల్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది రాజకీయాల్లోకి వచ్చాక? ఏం పెట్టుబడులు పెడితే వస్తాయి నీకు 1,00,000 కోట్లు, 40,000 కోట్లు ఎట్లా వస్తాయండి? భారతీయ సిమెంట్స్ ఏం ఉత్పత్తి చేసిందని అంత షేర్స్ పెరుగుతాయి? అందువల్ల మధు కూడా లాంటి పొలిటీషియన్స్ రాజకీయాల్లో, పెట్టుబడి రంగంలో కుక్కమూతి పిందెలన్నీ వచ్చింది ఈ లిబరలైజేషన్ పాలసీలోనే వచ్చాయి. వీటిని అరకట్టకపోతే దేశం అభివృద్ధి చెందదు, దేశం బాగుపడదు. దీన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత మన్మోహన్ సింగ్ గారి స్పిరిట్ తోటి చేయాలి ప్రభుత్వం. ఇక్కడున్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా విద్యుత్ శక్తి రంగంలో జరిగిన మోసాన్ని అందరూ ప్రశ్నిస్తారు. అమెరికా కోర్టులో కేసు ఉందని చెప్తారు. మరి ఇక్కడ అదాని గురించి ఎవరు మాట్లాడు? భయం. అందరూ పని అంటే నేను దిస్ ఈజ్ క్రోనిక్, దిస్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ బై ప్రొడక్ట్ ఆఫ్. అంటే ఒక చెట్టుకి మంచి కాయలతో పాటు కుక్క మీద పిందెలు వస్తాయి కదా. ఆర్థిక రంగంలో, ఆర్థిక విధానాలు లిబరలైజేషన్ వల్ల ఎంత మేలు జరిగిందో
అంత కీడు జరిగింది. ఆ కీడులో నుంచే అదానీలు లేకపోతే కొత్త కొత్త పెట్టుబడిదారులు ఎలాంటి పెట్టుబడి పెట్టని, ఎలాంటి ఉత్పత్తి చేయని, ఏ వస్తువు ఉత్పత్తి కాదు. ఇప్పుడు టాటా ఉన్నాడంటే ఆయన ఏదో ఒక వస్తువు తయారు చేస్తాడు, దాన్ని అమ్ముకుంటాడు, దాని ద్వారా లాభం సంపాదిస్తాడు, లాభం ద్వారా 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తాడు, ఆ లాభం ద్వారా 10 మందికి ఆయన ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తాడు. దట్ ఈజ్ క్యాపిటలిజం. దట్ ఈజ్ క్యాపిటలిజం అంటే అది. ఈ క్యాపిటలిజం క్రోనిక్ క్యాపిటలిజం ఏంది? అసలు పెట్టుబడి ఉండదు, పెట్టుబడి ఎక్కడి నుంచో వస్తుంది, దాంట్లో ఉద్యోగాలు ఉండవు, దాంట్లో ఉత్పత్తి ఉండదు, దాంట్లో ఏమి ఉండదు, లాభాలు మాత్రం లక్షల కోట్లలో వస్తుంటుంది. ఆ లాభాలని వాళ్ళు ట్యాక్స్ రూపంలో కట్టి మళ్ళీ లెగలైజ్ చేసుకుంటారు. దిస్ ఈజ్ వెరీ రాంగ్. క్యాపిటలిజం ఈజ్ ఫెయిల్యూర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ క్యాపిటలిస్ట్ అని రఘురామ్ రాజన్ గారు అంటున్నారు. క్యాపిటలిజం ఫెయిల్ కావడానికి కారణం క్యాపిటలిస్టులే, ఇలాంటి క్రోనిక్ క్యాపిటలిజం వల్ల. అందువల్ల రాజకీయాల్లో పెట్టుబడిలో హానెస్టీ కూడా అవసరము. ఆ హానెస్టీనే ఆయన మన్మోహన్ సింగ్ గారు ఆశించారు. మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తి భారతదేశంలో పుట్టడం మనందరూ అదృష్టం. గొప్ప థింకరు, గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త. రాజకీయాల్లో వచ్చిన ఈ కుక్కమూతి పిందెల్ని, ఆర్థిక రంగంలో వచ్చిన కుక్కమూతి పిందెల్ని ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి, అదాని లాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే దేశాన్ని బాగుపడడం, ముందుకెళ్ళదనేది ఈ సందర్భంగా వారి నుంచి మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మన్మోహన్ సింగ్ గారికి నిజమైన నివాళి అంటే అలాంటి కార్యక్రమం, అలాంటి క్లీన్, పెట్టుబడిలో కూడా క్లీన్లీనెస్, అభివృద్ధిలో కూడా క్లీన్, రాజకీయాల్లో క్లీన్నెస్ రావాలి. అలాంటి స్ఫూర్తి మన్మోహన్ సింగ్ గారు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన లక్ష్మణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు.